ఏమండి నైట్ పడుకున్నప్పుడు పిల్లి పాలు తాగిస్తుందండి, బాబు వాడికి పాల ప్యాకెట్ తీసారండి. నీ తల్లి నీకు ఎన్నిసార్లు చెప్పాలి పడుకుంటప్పుడు జాకెట్ వేసుకొని పడుకోమని. ఇప్పుడు ఆడికి పాల ప్యాకెట్ పాలు ఎట్టాలా? ఏమర్థమైందో ఏమో. ఏమండి మీ జీవితంలో రెండో ఆడది లేదని నాకు ఒట్టియండి, ఎందుకు నాకు అనుమానంగా ఉంది. చెప్పండి, రెండో ఆడది లేదని చెప్పండి, మీరు నాకు ఎందుకు అనుమానంగా ఉంది. ఒట్టేయండి, నా మీద ఒట్టేయండి, నా మీద ఒట్టేయండి. ఎలా కొట్టేయమంటవే, నువ్వే రెండో ఆడదానివి. అరే పిల్లలు, ఈరోజు అశోక్ చక్రవర్తి గురించి పాఠం చెప్తాము. అరే నువ్వు లేకరా. అశోక్ చక్రవర్తి అంటే ఎవరు చెప్పరా? నాకు తెలియదు సార్, అందుకనేరా చదువు మీద శ్రద్ధ పెట్టమనేది. మీకు రాజగాడు అంటే ఎవడో తెలుసండి? ఆడెవర్రా? మీ అమ్మాయికి లైన్ వేసేవాడు, మీ కూతురు మీద డ్యాన్స్ పెడితే మీకు తెలిసి ఉండేది. కూర్చోముడిగా ఏమే, నా కొళ్ళు మసమసగా కనిపిస్తున్నాయి, సరిగ్గా కనిపించట్లేదు, కళ్ళద్దాలు కొనుక్కుంటాను, డబ్బులు ఇవ్వే. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, ఈ ఏరియాలో నాకంటే అందగత్తలు ఎవరు లేరు. ఏమండి మీ జీవితంలో రెండో ఆడది లేదని నాకు ఒట్టియండి, ఎందుకు నాకు అనుమానంగా ఉంది. చెప్పండి, రెండో ఆడది లేదని చెప్పండి, మీరు నాకు ఎందుకు అనుమానంగా ఉంది. కొట్టేయండి, నా మీద ఒట్టేయండి, నా మీద ఒట్టేయండి. ఎలా కొట్టేయమంటవే, నువ్వే రెండో ఆడదానివి. పెద్ద అయినా నమస్కారం. మీరు చెప్పినట్టే చదువుకున్నాను, బాగా సక్సెస్ అయ్యాను. తర్వాత మీరు చెప్పినట్టే బిజినెస్ పెట్టాను, అందులోనూ కూడా బాగా సక్సెస్ అయ్యాను. కానీ స్వామి మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాను, నాకు మనశ్శాంతి లేదు స్వామి. మరి స్వామి మన్నిటిలోని మనశ్శాంతి ఎత్తకొచ్చి, కానీ పెళ్ళి అయిన తర్వాత మనశ్శాంతి అన్న మాట అనకూడదురా. మనశ్శాంతి ఎవరికి పెళ్ళి అయినట్టు ఉండదు, కానీ బయటకు ఎవరూ చెప్పరు. అలా మనశ్శాంతిగా ఉన్నట్టు నటించుకుంటూ పోవటమే. నటించు. నేను ఎక్కడ దొరుకుతానని అందరూ అంటున్నారు, అది నిజమేనా? ఎవరన్నారా? అలాంటిది ఏం లేదురా, నువ్వు నా కొడుకువే. అందరూ అలాగంటున్నారు డాడీ, నిజం చెప్పు డాడీ. అలాంటిది ఏం లేదురా, అలా ఎత్తుకొచ్చేలా ఉంటే అందమైన వాడిని ఎత్తుకొస్తాను, కానీ నిన్ను ఎందుకు ఎత్తుకొస్తాను రా? ఎలా ఒక్కసారి ఏలయ్యరా. రావట్లేదు సార్. వస్తుంది ఎయ్యిరా. రావట్లేదు సార్. వస్తుంది ఎయ్యిరా. ఎంత బలవంతం పెట్టి వదిలే, ₹1 పెట్టి వాళ్ళు కొనుక్కొని వేసుకోవచ్చు కదండి. ఏం కూరలో వండుతున్నవే, ఇందులో ఉప్పు లేదు, ఒక టేస్ట్ లేదు. ఏటి కూరలు ఇవి? అది వండింది నేను కాదండి, మా చెల్లి. కర్రీ ఎలా ఉంది బావా? షోపా. నువ్వు పెళ్లి చేసుకుని పప్పు అని ముప్పుడు పెడతారా? నీకు కావాలంటే పప్పుతోటి ఫుల్ మిలిసి ఇప్పిస్తా, కానీ పెళ్ళన్న మాట మాత్రం అనకరా బాబు. ఎందుకురా? పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలకి కట్టి బానిస కింద ఉండాలిరా. నాకు అవసరమా? నాకు ఒక వీక్నెస్ రా. బాగుంటే ఏమైనా చూడాలనిపిస్తుంది, చూసి మనం అలా మాట్లాడకూడదురా. ఓ రాపరా బాబు, నువ్వు దండమైన బట్టలు ఆరేసి ఉన్నదిరా, ఎవరా అని వంగు చూస్తారు. ఇటు చెప్తున్నారా బాబు. ఏమండి నైట్ పడుకున్నప్పుడు పిల్లి పాలు తాగిస్తుందండి, బాబు వాడికి పాల ప్యాకెట్ తీసారండి. నీ తల్లి నీకు ఎన్నిసార్లు చెప్పాలి పడుకుంటప్పుడు జాకెట్ వేసుకొని పడుకోమని. ఇప్పుడు ఆడికి పాల ప్యాకెట్ పాలు ఎట్టాలా?